ఎక్కడ చూసినా ఎట్లాంటి డెక్స్, అదిగోండి బోట్ లాంచింగ్ ఏరియాస్. అవి వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇంకో పీత. చేపలు చూడండి ఎన్నున్నాయో. నేను ఉండే దగ్గర చాలా చోట్ల చిన్న చిన్న సముద్ర పాయలు ఉంటాయి. చాలా చోట్ల ఇట్లా డెక్స్ కడతారు టూరిజంని ఎంకరేజ్ చేయడానికి. అలానే ఇట్లా చిన్న చిన్న పార్కులు కూడా కడతారు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకురావడానికి. కొంచెం పిల్లలకి యాక్టివిటీస్ అన్నీ క్రియేట్ చేశారు అక్కడ, పిల్లల్ని ఎంగేజ్డ్గా ఉంచడానికి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అట్లానే మళ్ళీ వాష్ ఏరియా కూడా ఉంటుంది. అది లాండ్రీ అని రాశారు చూసారా, అట్లనే వాష్ ఏరియా కూడా ఉంటుంది, మళ్ళీ షవర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది లో టైడ్ హై టైడ్ ఉంటుంది కదా, ప్రస్తుతానికైతే లో టైడ్లో ఉంది. ఎందుకంటే హై టైడ్ వచ్చినప్పుడు నీళ్ళు ఇదిగోండి మార్కింగ్ చూసారా, ఇక్కడ దాకా వచ్చేస్తుంది నీళ్ళు. ఇప్పుడు లో టైడ్లో ఉంది, వెనక్కి వెళ్ళిపోయినాయి వాటర్. ఇండియాలో కూడా ఇసుంటి కట్టారు, కట్టినప్పుడు బాగానే ఉండుద్ది. ఆ తర్వాత 2-3 నెలలకి అదేమైద్దో ఏందో దేవుడికే తెలియాలి. అంటే ఇక్కడ నేను కంప్లైంట్ చేయట్లేదు, క్వశ్చన్ చేస్తున్నాను అసలు ఏమైందనేది. ఇప్పుడు ఈ డెక్ చూసారనుకోండి, నాకు ఈ ప్లేస్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలుసు. 10 years నుంచి చెక్కు చెదరకుండా అంతే ఉంది ఇది. మరి అక్కడ ఇక్కడ ఏందనేది దేవుడికే తెలియాలి. ఇది చూడండి మొత్తం ఎట్లా పట్టేసినాయి బార్నికల్స్, దారుణంగా పట్టేసినాయి బార్నికల్స్ మొత్తం. చెక్కతో కట్టినా బాగానే ఉంది, అసలు ఏం కాకుండా. ఎందుకంటే మెయింటెనెన్స్ అంతే, మెయింటెనెన్స్ లేకపోతే ఏదైనా షెడ్కి వెళ్ళిపోతుంది. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇంకో పీత మీకు కనపడుతుందో లేదో, చిన్న పీత అదిగోండి. అదంతా బోట్ లాంచింగ్ ఏరియా. బోట్ లాంచ్ చేసి బయటికి వచ్చేసారు, వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఇంకా ఇది బోట్ లాంచింగ్ ర్యాంప్. అట్లా బోట్ని రివర్స్ తీసుకొచ్చేస్తారు అనమాట. ట్రక్ కట్టిన ఉన్న బోట్ని రివర్స్ తీసుకొచ్చేస్తారు. రివర్స్ తీసుకొచ్చేసి ఇక్కడ స్లోప్ లాగా ఉంటుంది, ఇట్లా మొత్తం వెనక్కి. ఇక్కడ స్లోప్ చూసారనుకోండి, స్లోప్ లాగా ఉంది చూసారా, ఇట్లా మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోతారు. సో ఎక్కడి దాకా తీసుకెళ్తారంటే, ఇక ట్రైలర్తో పాటు బోట్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా, వెనక్కి వెళ్ళి ఆ బోట్ తేలిన దాకా తీసుకెళ్ళిపోతారు. వన్స్ బోట్ తేలంగానే ట్రైలర్ ముందు హుక్ ఉంటుంది. మీకు ఒక ఐడియా రావాలంటే, నేను మనది జాన్ బోట్తో ఒక వీడియో చేశాను. ఫ్యూచర్లో బోట్ లాంచ్ చేసి చూపిస్తాను, కానీ ఒక ఐడియా కోసం అయితే జాన్ బోట్ వీడియో చేశాను. దాంట్లో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో వన్స్ అది తేలంగానే వెనక్కి నెట్టేస్తారనమాట. వెనక్కి నెట్టేసేసి ఇక్కడ వీటి నుంచి చూసారా, వీటికి కట్టేస్తారు. దాన్ని కట్టేసి ట్రైలర్ ముందుకు లాగేస్తారు. ట్రైలర్ ముందుకు లాగేసి ట్రైలర్ అక్కడ పార్క్ చేసుకుని ఇంకా వెనక్కి వచ్చేసి బోట్లో ఎక్కేసి రివర్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ కెమెరాలో జస్టిఫికేషన్ వస్తుందో తెలియదు, కానీ చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. కింద ఇక్కడ ఆల్మోస్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 15 feet దాకా ఉండొచ్చు. ఇంకా సరే క్లియర్ కనబడుతుంది అయినా సరే నాకు. ఇదంతా చెక్కే, ఏం లేదు, తేలుతూ ఉంది. ఇప్పుడు మీరు కట్ట చూస్తే మూమెంట్ ఉంది చెక్కకి. ఇది ఎందుకు ఇట్లా కట్టారంటే, ఈ బీమ్లు ఇచ్చి మధ్యలో స్పేస్లు ఎందుకు ఇచ్చారంటే, ఇట్లా ప్యాడ్స్ పెట్టారు చూడండి సైడ్ అటు ఇటు. ఇప్పుడు హై టైడ్ లో టైడ్ వస్తుంది కదా, వాటర్ పెరగటం తగ్గటం ఉంది కదా. సో వాటర్ పెరిగినప్పుడు కూడా ఏంటంటే ఈ చెక్క కూడా పైకి లేచి అడ్జస్ట్ అవుతుంది. ఇదేంటంటే ఒక లొకేషన్లోనే ఉండి అడ్జస్ట్ అవడానికి, ఇది అటు ఇటు కదిలిపోకుండా వాటర్కి. సో హైట్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది ఈ బీమ్తో పాటు.
సో ఫుల్ టైడ్ వచ్చినప్పుడు ఇక్కడున్న బీమ్ ఉంది చూసారా చెక్క, అది ఆల్మోస్ట్ ఈ హైట్ వస్తుంది. ఈ హైట్కి ఈ వుడెన్ డెక్ అనేది లెగుస్తుంది పైకి. దానికి ఇండికేషన్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ షెల్స్ చూసారనుకోండి, ఈ వాటర్ ఎక్కడైతే తగులుతాయో అక్కడే ఈ బార్నికల్స్ పట్టుకుంటాయి. సో అప్రాక్సిమేట్గా యావరేజ్ ఇక్కడ దాకా వస్తున్నట్టు వాటర్. ఇక్కడ చూసారనుకోండి, దాని లోపల ఏదో అంటుకుంది, దానికి మీకు కనపడుతుందో లేదో, క్రాబ్ అనుకుంటా, క్రాబ్సే, చిన్న చేప ఒకటి వెళ్తుంది. ఇవో క్రాబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్రాబ్స్ అన్ని పట్టుకుని ఉన్నాయి. దీనికి కనబడుతుందో లేదో, అదిగోండి సీగల్స్ చూసారా, వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ స్పీషీస్, మామూలు తెలివైనవి కాదు ఇవి. ఇదిగోండి ఇక్కడ కూడా క్రాబ్స్ ఉన్నాయి మొత్తం. చూడండి ఎంత క్లియర్గా ఉందో, క్లియర్గా కనబడుతుంది. నీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ పై దాకా వస్తాయి ఆల్మోస్ట్. సో ఈ బ్రిడ్జ్ చెప్పా కదా ఇందాక, అడ్జస్ట్ అవుతుందని చెప్పి, అది కూడా ఆ టైడ్ని బట్టి బ్రిడ్జ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ మెజారిటీ అన్ని కొట్టుకొచ్చిన ముద్దులే. ఇక్కడ ఎవరి లాంచ్ ఏరియా దగ్గర ఇట్లా మ్యాప్ ఇచ్చేస్తారు. కొంతమంది ఇట్లాంటి మ్యాప్ ఎందుకు ఇస్తారంటే, కొంతమంది బోట్లోనే ఉంటారనమాట, ఒక చోట నుంచి ఒక చోటకి సెయిల్ చేస్తా. సో వాళ్ళకి పెట్రోల్ రీఫిల్లింగ్కి, లేకపోతే గ్రాసరీ రీఫిల్లింగ్కి, లేకపోతే లాండ్రీకి, ఇందాక చూపించే కదా లాండ్రీ, సో వాటన్నిటికీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. సో ఇది డెక్ ఎంట్రన్స్. చెక్కతో కట్టిన చెక్కు చెదరలేదు. మనమేందో సిమెంట్లు పెట్టి ఏడు పెట్టి కట్టిన అస్సాం పంపించేస్తాం. సీగల్స్ కొంచెం పెద్ద క్రాబ్, అది కెమెరాలో జస్టిఫై అవ్వట్లేదు కానీ చాలా పెద్దది అది. నా సైజుడికి ఒక పూట కూరగా సరిపోయింది, అంత పెద్దది. ఇదిగోండి, స్ట్రిక్ట్గా పాటించారనుకోండి ఖచ్చితంగా ఎవరు ఏం చేయరు. ఇదేంటంటే వీటిని వ్యాండలైజింగ్ అంటే కావాలని ఎరగొడుతున్నా, ఏమైనా చేస్తున్నా వాళ్ళని పట్టిస్తే $250 రివార్డ్ ఇస్తారంట. ఇక్కడ నుంచి స్లోప్ వస్తుంది ఇట్లా. చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. అమ్మ వేలల్లో ఉంటాయి. అక్కడ చూసారా పెద్ద సేల్ బోట్ ఉంది. సో ఇందాక మీరు చూసారు కదా, చూపించా కదా మీకు ఆ లాండ్రీ షవర్స్ అని చెప్పి. సో కొంతమంది ఏంటంటే ఇంకా బోట్ల మీదే ఉంటారనమాట.
వాళ్ళ ఇల్లులు గిల్లులు అట్లే ఉండదు. కొంతమందికి ఇట్లా ఇట్లా బోట్ లైఫ్ చాలా ఇష్టపడతారు. సో వీళ్ళు ఏంటంటే బోట్ల మీద నివసిస్తారు. ఇదిగోండి అక్కడ ఒక బోట్ ఉంది పార్క్ చేసి, అక్కడ పార్క్ చేస్తే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇట్లా షోర్కి వస్తావో, ఎప్పుడైతే ఈ డాకింగ్ సర్వీస్ని ఉపయోగించుకుంటావో అప్పుడైతే డబ్బులు కట్టాలి. సో ఒక రోజుకి ఇక్కడ అంటే డాకింగ్ స్టేషన్ నుంచి డాకింగ్ స్టేషన్కి మారిపోతుంది. ఇక్కడైతే నాకు తెలిసి ఒక్కొక్క రోజుకి $10. మనకి పవర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. సో నీ బోట్ అనేది ఇంజిన్తో రన్ అవ్వకుండా సో పవర్ సప్లై ఇక్కడ నుంచి తీసుకుని ఇంజిన్ మీద ఏం ప్రెషర్ పెట్టకుండా నువ్వు నీ బోట్లో ఉన్న ఫెసిలిటీస్ అని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ కానీ ఇంకా ఏదైనా సరే. సో అవి సెయిల్ బోట్లు. ఇంకా మెజారిటీ ఇంకా డీప్ ఓషన్స్కి లేకపోతే కాంటినెంట్స్ టు కాంటినెంట్స్, కంట్రీస్ టు కంట్రీస్ వెళ్ళటానికి పనిచేస్తుంది. ఈ జాన్ బోట్లు చిన్న చిన్నవి ఊరికూరినే ఫిషింగ్కి వాటికి పనికి వస్తుంది. సో ఇట్లా తీసుకొస్తారు బోటు, డాక్ చేస్తారు. ఇట్లా డాక్ చేసి సైడ్కి డాక్ చేసి ఇట్లా కట్టేస్తారనమాట. కట్టేస్తే ఇంక ఎటుకు పోకుండా ఉంటాయి. దీని మీద మెర్క్యూరీ ఇంజిన్ ఉంది. చేపలు మాత్రం గుట్లు ఉన్నాయి. ఓర నాయన, వాళ్ళ చాలా కామ్గా ఉన్నాయి వాటరు. మామూలుగా అయితే అసలుకి ఇది మొత్తం ఊగిపోతూ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకరితో మాట్లాడాను. ఆయన ఇప్పుడు ఇంకా ఉన్నాడో లేదో తెలీదు ఇక్కడ, అంటే ఇంకా ఎక్కడే మూరేజ్ చేస్తున్నాడో లేదో తెలీదు. బోట్ పార్కింగ్ ఎక్కడైనా సరే ఇప్పుడు బాగా కార్ పార్కింగ్ అంటాం కదా, అట్లనే బోట్ మూరేజ్ అంటారు. మూరేజ్ అంటే బేసిక్గా పార్కింగ్ అని అర్థం, కానీ బోటింగ్ టెర్మినాలజీలో మూరేజ్ అని అంటాం అనమాట. సో ఇదివరకు నాకు తెలిసిన ఏంటంటే బోట్లోనే ఉంటాడు. ఏమన్నా గ్రాసరీస్ కానీ లేకపోతే లాండ్రీ చేసుకోవాలన్నా కానీ ఇట్లా డాక్ చేసుకుని వెళ్ళి ఇందాక చూపించిన చోట డాక్ చేసుకుని వచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఊబర్ నడుపుతాడు అనమాట. అక్కడే ఇందాక పార్కింగ్ లేదు, అక్కడే పార్కింగ్ చేసుకుని ఊబర్ నడుపుతాడు. ఇంకా ఇల్లు ఏం లేదు, ఓన్లీ ఇంకా దాంట్లో బోట్లోనే ఉంటాడు, బోట్లోనే తింటాడు, బోట్లోనే పడుకుంటాడు. ఏమన్నా పనులు ఏమైనా ఉంటే వస్తాడు. అదొక స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. సెయిల్ బోట్లు ఇవన్నీ. ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మీద పెద్ద ఇంజిన్ ఊర్లే ఉంటుంది, పెద్ద సూపర్ హార్స్ పవర్ ఇంజిన్లే ఉండవు, ఫాస్ట్గా ఏమి వెళ్ళవు. కాకపోతే ఏంటంటే వాటికి సెయిల్ ఉంది చూసారా, అది పరదాలాగా పైకి లాగేది, అది లాగి మెజారిటీ ఆఫ్ ద సెయిల్ దాని మీద నడుస్తుంది. దాని మీద నడుస్తుందంటే ఇంజిన్ మీద పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా గ్యాస్ సెయిల్ మీద మెజారిటీ వెళ్ళిపోతుంది మొత్తం. వాటి మీద నావిగేషన్ సిస్టంలు, ఆటో పైలట్లు, ఆటో క్రూజింగ్లు మొత్తం ఉంటాయి. చూద్దాం, ఎవరన్నా అవకాశం ఇస్తే ఎక్కి చూపిస్తా. వీకెండ్ వస్తే మనం చేసే పనులు ఇవే, చెట్లంపటి పుట్లంపటి, చెరువుల్లో ఇట్లా సముద్రాల్లో తుప్పల్లో తిరుగుతూ ఉంటా. ఏముందో అసలుకి మామూలుగా కూడా కాదు. మొత్తం పట్టేసినాయి. ఈ బార్నికల్స్ వల్లనే సగం మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. వాటిని అన్నిటిని స్క్రేప్ చేయాలి, లేకపోతే ఇది మొత్తం తినేస్తుంది అనమాట. కిందకి స్కూబా డైవింగ్ గేర్ వేసుకొచ్చి ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, సిటీ మెయింటైన్డ్. కిందకి వెళ్ళిపోయి ఆ బార్నికల్స్ అన్నిటిని చెక్కేసేస్తారనమాట. దూరంగా కనబడుతుంది చూసారా, అవన్నీ ఏంటంటే హోటల్స్. ఈ వాటర్ ఫ్రంట్ వ్యూతో ఒక్కొక్క రోజు రెంట్ అప్రాక్సిమేట్లీ 15,000 నుంచి 20,000 ఉంటుంది. ఇక్కడ ఉన్న రేటుకి అయితే చాలా తక్కువనే చెప్పాలి అది. ఎందుకంటే ఇప్పుడు ఇదే వ్యూతో నువ్వు లాస్ ఏంజల్స్ కానీ లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో కానీ లేకపోతే న్యూయార్క్ కానీ వెళ్ళామనుకో, సరదాగా ఒక్కొక్క రోజుకి 50,000 ఉన్న ఆశ్చర్యం లేదు. సో వాటితో పోల్చుకుంటే ఇక్కడ పల్లెటూరు కదా, దూరంగా ఎక్కడో ఉన్న పల్లెటూరు కదా, రీజనబుల్ అనే చెప్పచ్చు. సమ్మర్లో మనందరం మన తాతయ్య వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అట్లానే పిల్లలందరూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వస్తారు.
వచ్చి ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అట్లా తీసుకొచ్చి ఇంకా ఆడుకుంటూ ఉంటారు అనమాట. Thanks for watching. Signing off.